ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక గజ్వేలు, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల, ఒక నిజామాబాద్ అంటే ఆ కుటుంబ సభ్యులు నలుగురున్న నియోజకవర్గాలకే భీమవరంలో సంక్రాంతి పండుగ పోతే అల్లుళ్లకు జరిగే మర్యాదలు ఏ రకంగా ఉంటున్నాయో ఆ ప్రాంతం నుంచి ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అలాంటి మర్యాదలు జరుగుతున్నాయి. అదేవిధంగా హరీష్ రావు గారు ఈరోజు మా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా వారే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయలు తరలించకపోతుంటే ఈ తెలంగాణలో మళ్లీ వివక్ష మొదలైందన్న సంగతిని గమనించాల్సిన అవసరం లేదా? ప్రతి దగ్గర కేసీఆర్ బంధువు అనే ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీగా ఉండాలన్న వాతావరణాన్ని తీసుకురావడం ఇది సమంజసమా? లేదా మీ కుటుంబ సభ్యులందరూ లిస్ట్ ఇవ్వండి, మీ బంధువుల లిస్ట్ ఇవ్వండి, వాళ్ళందరినీ ఏకగ్రీవం చేసేద్దాం. మీరు ఏమేం పదవులు ఇస్తారో ఇక ఏమన్నా మిగులుతేనే మిగతా వాళ్ళని పెట్టుకుందాం. ఎందుకంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఇంతకు మించిన మార్గం కనిపిస్తలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్లిపోతా